ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అతులశరభో భీమः సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. శ్రీ విష్ణు సహస్రం 39వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విందాం. వ్రత నియమాలు, వాటిలో ధర్మ సూక్ష్మాలు విన్న తరువాత ధర్మరాజు, పితామహ, నియమాలు పాటించటం వంటి కర్మల వల్ల సత్ఫలితాలు వస్తాయి అని తెలుస్తోంది. కర్మల వల్లనే సుఖదుఖాలు కలుగుతున్నప్పుడు వాటికి కర్త అతడేనా కాదా అని నిశ్చయించడానికి వీలు కాకుండా ఉంటుంది. ఇది స్పష్టమయ్యేటట్లు వివరించండి అని ప్రార్థించాడు. ఇంద్ర ప్రహ్లాద సంవాదం దీన్ని స్పష్టం చేస్తుంది. చెబుతాను విను అని భీష్ముడు చెప్పనారంభించాడు. ప్రహ్లాదుడు నారాయణ ధ్యాన పరాయణుడు, అహంకారాదులు లేని శాంతుడు, నిందాస్తుతులను సమానంగా గ్రహించే స్థిత ప్రజ్ఞుడు, సత్వగుణ ప్రపూర్ణుడు. అతడు ఒకసారి ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చొని ఉన్న సమయంలో ఇంద్రుడు ఆయన అంతరంగ తత్వాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో వెళ్ళి ఇలా అడిగాడు: ప్రహ్లాద, సంపద లేదు అని విచారించవు, శత్రువుల చేతికి చిక్కిపోతానేమో అని చింతించవు, ఏ ఊహాపోహలు లేకుండా నిశ్చింతగా ఉండడమే గొప్ప అన్నట్లు ఉంటావు. ఇంత అమాయకుడు ఉంటాడా అన్నాడు. హిరణ్యకశిపుని కుమారుడై సంపదలో పుట్టి పెరిగి వేద విద్యాభ్యాసం చేసి జ్ఞాని అయి నరసింహస్వామి అనుగ్రహం కలిగిన ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు: దేవేంద్ర, కలిమి లేమి అంటే ఐశ్వర్యం దారిద్ర్యం రెండు ఉన్నాయి అనుకోవడం, ప్రయత్నం చేయడం వల్ల ఐశ్వర్యం, చేయకపోవడం వల్ల దారిద్ర్యం వస్తాయి అనుకోవడమే తప్పు. అదే నిజంగా అమాయకత్వం. ధనం రావడం రాకపోవడం అనేవి దైవాయత్తమైనవి. అలాగే శత్రునాశనం, మిత్రరక్ష ఇవన్నీ కర్మానుసారంగా సమయం వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి అనేది జ్ఞానం. ఏను కర్తననుట ఎరుగమీ, తా కర్తయేని ఏమి ఫలము ఎడలకుండ అఖిల కర్మములును ఆచరించుచున్నవాడే కాన కర్త కాడుతాను, కాన కర్త కాడుతాను. నేను కర్తను అనుకోవడం అజ్ఞానం. ఎందుకంటే తానే కర్త అయితే ఒక్క ఫలితం కూడా పక్కకు పోకుండా అన్ని పనులను సక్రమంగా చేసుకుంటున్నాడా? కనుక తాను కర్త కాడు. ఇది సత్యం. ఇది తెలియక దైవానుగ్రహంతో జరిగిన దానికి నేను కర్తను అని కర్తృత్వాన్ని తనకు ఆపాదించుకుంటాడు అహంకారి. అప్పుడు ఫలితం కూడా సుఖమో దుఃఖమో వాడికి తగులుకుంటుంది. అదే నిరహంకారి, కర్తృత్వ బుద్ధి లేదు గనుక ఫల ప్రభావాన్ని అంటే సుఖదుఖాలను తోసేయగలడు. ఈ అవగాహనతో విధి ఇస్తున్న ఫలితాలను సాక్షిగా చూస్తూ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే గొప్ప అని నా భావం. ఇంకా ఈ ప్రాణులు ఇలా వస్తూ పోతూ ఉన్నాయి. వీటి అశాశ్వతత్వం గమనిస్తూ బంధఛేదం, ముక్తి లభించే ఆలోచనతో ఎప్పుడూ సంతృప్తిగా ఉన్నాను, అంతే అని ప్రహ్లాదుడు చెబుతూ ఉంటే దేవేంద్రుడు నిశ్చేష్టుడై విన్నాడు. మహాత్మా, ఇంత శాంత మనస్తత్వం నీకు ఏ సాధనతో సిద్ధించింది? కొంచెం వివరిస్తావా అన్నాడు. ప్రహ్లాదుడు చెప్పసాగాడు. ఆర్జవంబు ప్రసన్నత
ఆత్మతత్వము అప్రమాదంబు వృద్ధ సేవాభినిరతి మేలు చేయు ప్రజ్ఞాశాంతి శాలియగుట కాలపాకంబుతో తాన కలుగుననఘా ప్రజ్ఞాశాంతిశాలియగుట కాలపాకంబుతో తాన కలుగుననఘా. ఒకటి, రుజు ప్రవర్తన, కపటం లేని శుద్ధమైన మనస్తత్వం. 2, నిరంతరం సుఖభావంతో ఉండడం, అదే ప్రసన్నత. 3, భగవంతుని మీది విశ్వాసంతో నిబ్బరంగా ఉండడం. 4, జాగ్రత్తగా సోమరితనం లేకుండా ఉండడం. 5, వృద్ధులను సేవించడంలో ఆసక్తి, అంటే వారి మాట ద్వారాను ప్రవర్తన ద్వారాను సత్య విషయాలను నేర్చుకోవచ్చు అనే విశ్వాసంతో వారిని అనుసరించి ఉండడం. ఈ 5 అంశాలు మేలు చేస్తాయి. వీటితో పాటు ఓర్పు కూడా ఉండాలి. మనస్సు పక్వం కావడానికి సమయం పడుతుంది. కాలపాకం అన్నారు దాన్ని. అప్పుడు స్థితప్రజ్ఞతతో కూడిన ప్రశాంతి దానంతటదే వస్తుంది, దానంతటదే సిద్ధిస్తుంది అని ప్రహ్లాదుడు చెప్పగా దేవేంద్రుడు ఆశ్చర్యంతో ఆనందంతో ఆయన్ను ప్రశంసించి వెళ్ళాడు అని భీష్ముడు వివరించాడు. ఈ ఘట్టంలో సుఖ దుఃఖాలకు కర్త ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ప్రహ్లాదుని మాటలలో స్పష్టంగా తెలుస్తోంది. వ్యావహారికంగా కర్త జీవుడు, పారమార్థికంగా కర్త దేవుడు. ఈ తేడాని ధర్మరాజు అడిగింది. వ్యావహారిక దృష్టితో చూస్తున్నంత వరకు శరీరధారి అయిన జీవుడే కర్త అని తెలుస్తూ ఉంటుంది. కనుక లోక వ్యవహారంలో సామాజికంగా కర్తృత్వ భావన అనివార్యంగా ఉంటుంది. అయితే వ్యక్తిగతంగా మానసికంగా పారమార్థిక సత్య దృష్టితో సమస్తానికి కర్త భగవంతుడే అని గుర్తించాలి. అప్పుడు ఫలంగా వచ్చే సుఖ దుఃఖాలు ప్రకృతి ధర్మంగా వస్తూ పోతూ ఉంటాయి కానీ మనకు అంటవు, మనల్ని బాధించవు. ఈ జ్ఞానాన్నే ప్రహ్లాదుడు బోధించింది, ఆచరించింది. దీని సాధన కోసం ఆయన సూచించిన 5 పద్ధతులను పాటించే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.